హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసారు కదా! షీట్ అండి. అంటే టేబుల్ షీట్ అన్నమాట. మనము టేబుల్ పైన కవర్ అన్నమాట. అంటే మామూలుగా డైనింగ్ టేబుల్స్ గానీ, స్టడీ టేబుల్ గానీ, ల్యాప్‌టాప్ టేబుల్ గానీ మనం కవర్స్ వేసుకుంటాం చూడండి. అలా ఉంటుంది. కాకపోతే ఇది స్టిక్కీగా ఉంటుందన్నమాట. సో నేను ఇది అమెజాన్‌లో పర్చేస్ చేశాను. అయితే ఫస్ట్ తెలియక మెజర్‌మెంట్ తెలియక ఫస్ట్ ఒక శాంపుల్‌గా ఇలా చిన్న సైజుది ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసి ఏమంటారు టేబుల్‌కు స్టిక్ చేశాను. చాలా మంచిగా అనిపిచ్చింది. ఫస్టే పెద్దది ఆర్డర్ చేస్తే ఎలా ఉంటదో తెలియక రివ్యూస్ చూశాను. అయినప్పటికీ చిన్నది తీసుకొని స్టిక్ చేసి చూశాను. నాకు నచ్చి మళ్ళీ నేను పెద్ద సైజ్‌ది ఆర్డర్ చేసి ఇది అన్బాక్సింగ్ అండ్ ఇది ఎలా ఉందో ఓవర్‌లుక్ చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్‌గా చూస్తే మీకు కూడా యూజ్ అవుతుంది. టేబుల్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, కిచెన్ స్టవ్ సైడ్ బ్యాక్ సైడ్‌లో టైల్స్‌కి గానీ పెట్టుకొని లేదా వాల్‌కి స్టిక్ చేసుకొని పిల్లలు ఏమైనా బోర్డ్ లాగా కూడా వాల్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇది మీరు కంప్లీట్‌గా చూడండి స్కిప్ చేయకుండా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా ఒక టేబుల్ షీట్ ఇది నేను టేబుల్ ఏంటంటే ప్యూర్ వైట్ ఉంది అనేసి ఏదైనా చిన్న మరకొచ్చినా క్లీన్ చేయడం ఇబ్బంది అవుతుందని ఇలా తీసుకున్నాను. కానీ నేను ఆర్డర్ చేసిన షీట్ అది సరిపోలేదు ఈ టేబుల్‌కు. సో ఇంకా నేను ఆ షీట్ తీసేసేసి ఇంకా స్టవ్‌కి బ్యాక్ సైడ్ టైల్స్‌లో అంటించేసాను. ఇప్పుడు ఇది పెద్ద షీట్ అంటే నాకు టేబుల్ మెజర్‌మెంట్స్‌కి ఈక్వల్‌గా ఉండేటట్టు తీసుకున్నాను. ఈ మెజర్‌మెంట్స్ ఈ లింక్ అమెజాన్‌లో నేను పర్చేస్ చేసిన ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వెళ్ళి తప్పకుండా చూడండి. మీకు యూజ్ అవుతే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అయితే ఈ షీట్ కొనడానికి మెయిన్ కారణం నేను చెప్పాను కదా! టేబుల్ వైట్‌గా ఉంది. మనం ఎంత నీట్‌గా క్లీన్ చేసినా, కాలిన్ వేసి తుడిచినా కూడా ఈ వైట్ దాని మీద మరకలు పోవు. సో అందుకని నేను ముందు జాగ్రత్తగా తీసేసుకున్నాను. ఇది ఎలా స్టిక్ చేయాలో చూడండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చూసారు కదా! ఫస్ట్ మెజర్ చేసుకున్నాను నేను. ఫస్ట్ తెలియక నేను చిన్న సైజ్ తీసుకొని ఇబ్బందయింది నాకు. సో అందుకే మీకు అలా ఇబ్బంది కావద్దు. షీట్ మెజర్‌మెంట్స్ చేసుకొని జాగ్రత్తగా తీసుకుంటారని ఈ వీడియో మీకోసమే. సో ఇలా మేము చూసుకొని కరెక్ట్‌గా మెజర్ చేసుకొని స్టార్ట్ చేసాము. ఇది స్టిక్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఒకరు పట్టుకోవాలి. ఒకరు పట్టుకొని స్టిక్ చేయాలన్నమాట. ఇది ఎలా స్టిక్ చేస్తున్నామో చూడండి. ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా మనం ఇదైతే స్టిక్ చేయాలి స్టార్టింగ్. సో ఎనకాల పేపర్ ఫోల్డ్ చేసుకుంటూ వస్తూ ఒక హ్యాండ్‌తో ఇలా మూవ్‌మెంట్ చేసుకుంటూ రావాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే ఒక్క దగ్గర మనకు ముడత వచ్చింది పేపర్ అంటే టేబుల్ మొత్తం అగ్లీగా కనిపిస్తుంది. చాలా కేర్‌ఫుల్‌గా స్లోగా స్టిక్ చేయాలి. ఇది మనకి లైఫ్ లాంగ్ ఇంకా స్టిక్కర్ అలానే ఉంటుంది. మనం జస్ట్ ఒక తడి బట్టతో తుడుచుకుంటే సరిపోతుంది. సో ఆ కలర్ కూడా చేంజ్ కాదు. ఇప్పుడు ఆ కవర్ తీసేసినా కూడా మనకు వుడ్‌కి ఇలా మరకలాగా కూడా కనిపించదు. ఇది ఈజీగా వస్తుంది. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చూడండి మీకు మొత్తం స్టిక్ చేసిన తర్వాత అసలు అక్కడ పేపర్ ఉందన్న విషయం మనం ఎవరికైనా చెప్తేనే స్టిక్ చేసినాము అని చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం అయిన తర్వాత ఓవర్‌లుక్ చూడండి. అసలు మనం ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించాము టేబుల్‌కి అని ఎవ్వరికీ తెలీదు. అంత నీట్‌గా స్టిక్ చేసుకోవచ్చు మనం.
ఇక్కడ నేను మా వారైతే చాలా కేర్‌ఫుల్‌గా, ఎందుకంటే అక్కడ స్టిక్ చేసేటప్పుడు కొంచెం కూడా గ్యాప్ రావద్దని చాలా కేర్‌ఫుల్‌గా పెట్టాము. చూడండి అసలు మీకు ఎక్కడైనా స్టిక్ ఇంకా లైటింగ్ కన్నా మీకు ఆ ఫోకస్‌కి కొంచెం కనిపిస్తుంది గానీ, నార్మల్‌గా చూస్తే అసలు టేబుల్‌కి స్టిక్ చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు చూడండి. అంత నీట్‌గా ఉంటుంది. చాలా బావుంది. మీకు ఏదైనా టేబుల్స్ గానీ, డైనింగ్ టేబుల్స్ గానీ, కప్‌బోర్డ్స్ గానీ, లేదా కిచెన్ టైల్స్‌కి గానీ పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అమెజాన్ లింక్ కావాలన్న వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.